వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. జమ్మికుంట పట్టణ రామాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సతీ సమేతంగా హాజరై పాల్గొన్నారు. కళ్యాణ మహోత్సవం తిలకించి శ్రీరాముని వేడుకున్నారు. ఇల్లంతకుంట సీతారాముల కళ్యాణ మహోత్సవంకు పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దంపతులు భక్తులతో కిటకిటలాడిన ఇల్లందుకుంట రామాలయం శ్రీరామనవమి పురస్కరించుకుని హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లందుకుంట గ్రామంలోని శ్రీ సీతారాముల ఆలయంలో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చనాల నడుమ జరిగిన ఈ కళ్యాణ మహోత్సవం భక్తులను మంత్రముగ్ధులను చేయగా ముఖ్య అతిథులుగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆయన సతీమణి శాలిని రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు. అనంతరం కళ్యాణ దృశ్యాన్ని భక్తులతో కలిసి తిలకించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీరాముడు సత్యానికి ధర్మానికి ప్రతీక. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలి. తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వడంలో శ్రీరాముని జీవితం మార్గదర్శకమని అన్నారు. అలాగే ఆలయ అభివృద్ధికి అవసరమైన సహాయాన్ని ప్రభుత్వం ద్వారా అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి అన్ని వసతులతో తీర్చిదిద్దుతామని తెలిపారు. మహోత్సవం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించగా వేలాదిగా వచ్చిన భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతి, కరీంనగర్ సిపి గౌస్ ఆలం, అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్ గార్లు, ఆలయ ఇన్ఛార్జి ఈవో సుధాకర్ పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుని అనుగ్రహం మీ మీద మీ కుటుంబం మీద నిండుగా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.